ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందాలేనా? ఫ్యూచర్ సిటీ కాదు, రియల్ ఎస్టేట్ ముసుగులో లూటి హైదరాబాద్ ఉజ్వల భవిష్యత్తు కోసం ఫార్మా సిటీ తెచ్చినాం. 14,000 ఎకరాలు సేకరిస్తే కాంగ్రెస్ అమ్ముకో చూస్తున్నది. ఎంఓయూలు పట్టుబడులు బోగస్. ఎందుకు ఈ వంచన? నాడు బాబు చేసిన డ్రామాలే ఈ ప్రభుత్వం చేస్తున్నది. దిక్కుమాలిన పాలసీలతో ఏం చేస్తారు ఈ రాష్ట్రాన్ని? 2 ఏళ్లు ఓపిక పట్టిన ఇక నుంచి ఎక్కడికక్కడ నిలదీస్తాం. సర్కారుపై నిప్పులు చెర్రని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని చెప్పేసి కూడా ఒక వార్త చూసుకోవచ్చు. దాదాపుగా చంద్రబాబు నాయుడు ఎట్లయితే దొంగ ఎంఓయూలు చేస్తాడో అదే స్కీమ్లా, అదే స్కామ్లా మన చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తుండని కేసీఆర్ మాట్లాడుతున్న మాట. ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందాలేనా? ఫ్యూచర్ సిటీ లేదు, పాడు లేదు, సర్వనాశనం చేస్తున్నాం రియల్ ఎస్టేట్ దందా కోసం అని చెప్పేసి అంటున్న మాట. ఇదా హైదరాబాద్ ఉజ్వల భవిష్యత్తు కోసం మేము ఫార్మా సిటీ తీసుకొస్తే దాని గురించి కూడా దాదాపుగా 14,000 ఎకరాలు అప్పుడున్న గవర్నమెంట్ సేకరించింది. దాన్ని కూడా రియల్ ఎస్టేట్ దందా వేసి నాశనం చేద్దామని చూస్తుండ్రు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఒక మాట ఇక్కడ. ఆ అడ్డమైన దిక్కుమాల పాలసీ, ఆ హిల్టన్ పాలసీ పట్టుకొచ్చారు కదా, ఆ అడ్డమైన దిక్కుమాల పాలసీ తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటారు? ఎంఓయూలు పెట్టుబడులని బోగస్. నాడు చంద్రబాబు నాయుడు చేసిన కథనే నేడు రేవంత్ రెడ్డి చేస్తున్నట. ఇది సర్కారుపై నిప్పులు చెలరేగిన బీఆర్ఎస్ అధినేత అని చెప్పి ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఒక్క దెబ్బకు ఉక్కిరి బిక్కిరి ఉలిక్కిపడ్డ ముఖ్యమంత్రి. నీళ్లు నమిలిన ఉత్తమ్. ఒకరి తర్వాత ఒకరు సంజాయిషీలు ఇచ్చిన వైనం. కేసీఆర్ ప్రశ్నలకు జవాబు చెప్పలేక తిట్ల దండకం. నేడు హుటాహుటిన మంత్రులతో భేటీకి నిర్ణయం. బహిరంగ సభల ప్రకటనలపై వెన్నులో వణుకు. సభలొద్దు, అసెంబ్లీలో చర్చిద్దామని విన్నపాలు. రేవంత్ పేరే ఎత్తని కేసీఆర్. రేవంత్ పేరు ఎందుకు ఎత్తారు? అప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరు కేసీఆర్ గారు ఇప్పటిగా ఎత్తారు, ఇంకెప్పటికి కూడా ఎత్తారు. ఎందుకంటే వాస్తవానికి కేసీఆర్ గారి స్థాయికి పేరెత్తాలంటే, ముంగటైన పేరెత్తాలంటే ఆ ముంగటైన ఒక మంచి కేసీఆర్ గారి స్టాండ్కు లెవెల్ అయి ఉండాలి. అట్లీస్ట్ కేసీఆర్ గారిలో సగం స్టాండ్ కన్నా లెవెల్ అయి ఉండాలి. పోని ఒక పావు స్టాండ్ కన్నా లెవెల్ అయి ఉండాలి. కానీ కేసీఆర్ గారి లెవెల్కి రేవంత్ రెడ్డి ఓన్లీ 0.1 కూడా లేడు. అది కూడా ముఖ్యమంత్రి హోదాలు ఉన్నాడు కాబట్టే గావిలువనన్న మనిషికి. లేకపోతే రేవంత్ రెడ్డి 0. రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ నోట్లకైనా ఉచ్చరించేంత స్థాయా రేవంత్ రెడ్డికి? నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా. కేసీఆర్ గారు ఎక్కడా, రేవంత్ రెడ్డి ఎక్కడా? రేవంత్ రెడ్డి గారు 420 హామీలు ఇచ్చి అడ్డగోర అర్రాస్ పాటలు వాడి వచ్చి గవర్నమెంట్లో కూర్చున్నాడు. ప్రజలు నమ్మిరు, ఓటేసిర్రు. సరే కేసీఆర్ 10 ఇచ్చింది కదా, 15 ఇస్తారని ఓటేసిర్రు. ఈయన వచ్చి కూర్చున్నాడు. ఇక అంతే కదా, అలా ఏమీ లేదు సినిమా. ఇంకో మాట కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు కేసీఆర్. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఇంకొక లెక్క. చూసుకుందాం రా బరాబర్ అంటుండు కేసీఆర్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.